అమ్మవారికి మనకి చెప్పేది ఏంటంటే స్త్రీలకి అతి ముఖ్యమైనది ముక్కు పుడక. గంగా అమ్మవారిని ఆ ముక్కు పుడక కోసం అడుగుతుంది అన్నమాట. అమ్మవారు అంటే అన్ని ఆహారాలు ఇస్తారు కానీ ముక్కు పుడక మాత్రం ఇవ్వను. ముక్కు పుడక మాత్రం నేను ఇవ్వకూడదు అంటే కాదు నాకు కావాలది అని గంగా అమ్మవారు పట్టుబడుతుందట. ఆవిడే కృష్ణవేణి. ఓకే. అందుకంటే అమ్మవారు ఏం చేసిందంటే ఎప్పటికైనా నీ ముక్కు పుడక నేను అందుకుంటాను అని. అది చాలా ప్రయత్నాలు జరిగినాయి కూడా ఇక్కడ. అప్పట్లో మనకి ఇవన్నీ ఉండేది కాదు కదా. ఆ కొండ ఈ కొండ కలిసి ఉండేది. మంగళగిరి కొండ ఈ ఇంద్రకీలాద్రి రెండు కలిసి ఉండేది. ఈ మధ్యలో నుంచి కదా చీల్చుకొచ్చింది గంగా కృష్ణవేణి. అవును అవును. అందుకని ఏంటంటే ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ముక్కు పొడక అందుకోవడం కోసమని వస్తుంది. అమ్మవారికి దగ్గరకు వస్తుంది గంగా అమ్మవారు ఎప్పటికైనా. అందుకనే ఆయన కూడా బ్రహ్మంగారు కూడా కలియుగాంతంలో ముక్కు పొడక అందుకుంటుంది. అవును, అమ్మవారి ముక్కు పొడక వరకు నీళ్ళు వచ్చాయి అని అంటే ఇక కలియుగాంతం అని చెప్పాను అన్నది. అది నిజమేనా? మీరు నమ్ముతారా దాన్ని? అవునా? ఎందుకంటే ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి కదా అమ్మవారి దగ్గర. అమ్మవారి దగ్గర చెప్పినవన్నీ కూడా జరుగుతున్నాయి అమ్మవారికి. ఎందుకంటే అంటే మీరు చూసినవి ఏమిటి అందులో? నేను చూసినవి ఏంటంటే ఇక్కడ ఏది అనుకున్నా కూడా అమ్మవారి జరుగుతున్నాయి ప్రతి విషయంలో. ఎవరైనా ఏదన్నా అమ్మవారి గురించి ఏదైనా అనుకుంటే అమ్మ నాకు ఏదైనా చేయి, నా ఇంట్లో కష్టాలు ఉన్నాయి అంటే వాళ్ళకి వెంటనే అమ్మవారు కరుణిస్తుంది. అలాగే మేము ఎంతోమందికి ఇంకలు కాదు అమ్మవారికి కొన్ని ఈ రోజున అంటే 1980 తర్వాత అమ్మవారి యొక్క స్థితి మారిపోయింది ఇక్కడ. ఏ విధంగా అంటారు? విపరీతంగా జనాభా పెరగడం కానీ ఏంటి ఆ 80 నుంచి ఈ డెవలప్మెంట్స్ ఎక్కువైంది అమ్మవారికి. వాస్తు రీత్యా కానీ ఆగమ వాస్తు రీత్యా చాలా తీసుకొచ్చారు అమ్మవారికి. ఏంటి ఆ నైరుతి మెట్లు తీసుకురావటం, అలాగే నైరుతి నుంచి ఘాట్ రోడ్డు వేయటం, ఇలాంటివన్నీ కూడా కోనేరులు మూసేయటం. అయితే అవి కొన్ని చాలామంది అది ప్రాధాన్యత లేకుండా మూసేశారంటారు కానీ నైరుతిలో నీరు ఉండకూడదు వాస్తురీత్యా. సో గుడికి కూడా వాస్తు గుడికి కూడా అంటే దేవాలయానికి వాస్తు అసలు మనకి భారతదేశానికే వాస్తు లేదు. ముందు భారతదేశానికే వాస్తు లేదు. దేవాలయానికి అంటే ఆగమ శాస్త్రం ఉంది. దేవాలయానికి వాస్తు కంటే కూడా ఆగమ శాస్త్రం ప్రకారం మనం దేవాలయం మాత్రం ఉండాలి. మరి అలా చూసుకుంటే మనకి అమ్మవారికి దక్షిణం వైపు గంగ ఉంటుంది, ఉత్తరం ఉండదు, దక్షిణం వైపు ఉంటుంది. ఇటువంటి అన్నీ కూడా కొన్ని చూసుకుంటే దానివల్ల కూడా కొన్ని అవయోగాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు సమస్యలు రావటం ఏంటి ఏదో ఒక దానిలో ఎవరో ఒకళ్ళు అల్లరి పాలవటం విజయవాడలో ఇటువంటివన్నీ కూడా. అలాగే విజయాన్ని కూడా అలాగే లభిస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకంటే అమ్మవారి దృష్టి అంతా కూడా తూర్పు వైపు ఉంటుంది. అమ్మవారు చూస్తున్నంతసేపు అదంతా కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందింది. అమ్మవారికి ముందే కదా ఇదంతా. ఈ బీసెంట్ రోడ్డు కానీ ఏలూరు రోడ్డు కానీ 100 రోడ్లు ఇవన్నీ కూడా ఈ వన్ టౌన్ ఈ రోజున పూర్వం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది వన్ టౌన్. అందుకని ఏంటంటే వీళ్ళందరూ కూడా అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా వచ్చి అమ్మవారికి అన్నీ సమర్పించుకుంటూ ఉంటారు. అమ్మవారి అనుగ్రహం వల్ల మేము ఇంత పెరిగాం ఇలా ఉన్నాం అని. ఎంతో అసలు ఒకరు కాదు ఇక్కడ ఉన్న వైశ్యులు, ప్రత్యేకంగా వైశ్యులు వ్యాపారస్తులు ఎంతోమంది అమ్మవారిని కొలిసి అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకున్న వాళ్ళు ఉన్నారు. అంజలి గారు ఉన్నారు. అంజలి గారు 1948లో యాక్టర్ అంజలి గారు. ఆవిడకి ఇప్పుడుగా ఆవిడ పేరు మీద ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రులు ఆవిడ కుంకుమ పూజ చేయిస్తుంది. ఆవిడ చెప్తూ ఉంటుంది ఆవిడ అమ్మవారిని దర్శనం చేసుకున్నాను నేను, బాల రూపంలో నాకు కనిపించింది. ఇప్పటికీ అందరూ అంటూ ఉంటారు ఆ లైన్లో ధర్మదర్శనం నుంచి ఉంటారు వాళ్ళు. అమ్మవారు బాలారూపంలో తిరుగుతుంది అక్కడ ఏంటి నువ్వు భర్త ఎగురుతూ ఉంటారు ఏంటి వాళ్ళు వీళ్ళని కొట్టేస్తూ ఉంటారు. అంటే అమ్మవారు అంత విశేషమైనటువంటి శక్తి స్వరూపిణి ఇక్కడ ఆవిడ. అందుకనంటే ఇక్కడ అమ్మవారిని ఎవరైతే అమ్మవారిని అనుష్ఠానం చేస్తారో, ఎవరైతే అమ్మని నమ్మి అమ్మ దగ్గర పాదాల దగ్గర చేస్తారో వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి యోగం ఉంటుంది ఇక్కడ. దానిలో ఎటువంటి ఇది లేదు, సమస్య లేదు.